with the discussion. థ్యాంక్ యూ సుధాకృష్ణ గారు. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ నాయకులైనటువంటి అమరేందర్ గారు కూడా మనతో జాయిన్ అయినారు కాబట్టి అమరేందర్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చెప్పండి, ప్రస్తుతం ఏదైతే నక్సలైట్లకు సంబంధించిన తూర్చిపెట్టే కార్యక్రమం చెప్తున్నారు, దీంట్లో భాగంగానే అనేక మంది మావోయిస్టులు చనిపోయారు. అనేక మంది మావోయిస్టులకు సంబంధించిన ఇప్పుడు కూడా జాడలు కూడా తెలుసలేవు. దీనికి సంబంధించిన డిఆర్జీ బలగాలు ఇంతకుముందు ఏదైతే ఆపరేషన్కు సంబంధించిన ఎవరైతే ఉన్నారో అందులో మావోయిస్టులలో పనిచేసిన వారిని ఈరోజు డిఆర్జీగా అపాయింట్మెంట్ చేసుకొని వారినే ఆదివాసీల మీదనే ఉసుగొల్పి వారితోని ఈ ఆపరేషన్లు కొనసాగిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ను పెంచుకున్నారు. వందలాది మంది వేలాది మంది అక్కడ కేంద్ర బలగాలు మోహరించిన తర్వాత కేవలం అక్కడ ఒక దురుద్దేశంతో అక్కడ ఉన్న ఖనిజ సంపదను మాత్రం దోచుకు వెళ్ళడానికి ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతుందనే ఒక వాదన ఉన్నది. దీనిపై మీరేమంటారండి? ఫోర్సైట్ టీవీ యాజమాన్యానికి, డిబేట్లో పాల్గొంటున్న పెద్దలకు అందరికీ నమస్కారం. అమిత్ షా గారు ఏదైతే ఆయన ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి ఒక నియంతలాగా మాట్లాడుతున్న పద్ధతి అయితే ఇది ప్రజాస్వామ్యానికి అయితే మంచి పద్ధతి. ఎందుకంటే నక్సలైట్లు అనుకోండి, మావోయిస్టులు అనుకోండి, లేకపోతే ప్రజల పక్షాన యుద్ధం చేస్తున్నటువంటి వ్యక్తులు నిరంకుశంగా మేము అంతం చేస్తామనే ఒక అంతక భాష మాట్లాడడం ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఇంకో మాట మాట్లాడాలి. సరే, మేము నక్సలైట్లు అవసరం లేని ప్రజా సంక్షేమ పథకాలు తీసుకొస్తాము, మేము నక్సలైట్లని ప్రజలకు అవసరం లేకుండా మేము ప్రతి పల్లెకు ప్రతి గుండెకు మా యొక్క పథకాలు కానీ ప్రజా సంక్షేమం కానీ అందిస్తామనే ఒక మాట చెప్పాలి. అట్లా చెప్పకుండా ఏదో యుద్ధాలు చేస్తున్నట్టు, వేరే దేశాలతో యుద్ధం చేస్తున్నట్టు, వాళ్ళు నక్సలైట్లు అనేటోళ్ళు ఈ భారతదేశంలో వాళ్ళకు ఒక హక్కులు ఉన్నాయి, వాళ్ళకు విధి విధానాలు ఉన్నాయి, వాళ్ళు జీవించే హక్కు ఉంది వాళ్ళకు. తర్వాత వాళ్ళు కూడా ఈ దేశం మీదనో లేకపోతే వేరే వ్యక్తుల మీదనో యుద్ధం చేస్తలేరు. ప్రజల ఆరోగ్య విషయం, ప్రజల ఎడ్యుకేషన్ విషయం, ప్రజల అవసరాల విషయాలు, తర్వాత ఏదైతే దండకారణ్యంలో ఉన్నటువంటి ఖనిజ సంపదకు ఈ పెత్తందారులు పెట్టుబడిదారులు దీని మీద కన్నేసి ఇక్కడి నుంచి వెలగొడితే ఆ ఖనిజ సంపదనంతా దోసుకుందాము, దొంగల్లాగా తయారైదాం అన్నటోళ్లకు మనం ఒత్తాసు పలికితే ఇది ప్రజాస్వామ్యం కాదు మొట్టమొదటిగా. ఎందుకంటే మీరు అంతో ఇంతో మనం తెలంగాణ జనంగా చెప్తున్నాము. ఈ రోజు తెలంగాణ ఏర్పడడానికి కానీ అదేవిధంగా ఈ పల్లెలలో ఒక ప్రజాస్వామ్యం రావడానికి, ప్రజలు జీవించే హక్కు రావడానికి అంతో ఇంతో ఏం లేదనుకున్నా కానీ ఈ రోజు నక్సలైట్లు అనుకోండి, మావోయిస్టులు గారి ఒక కారణం వాళ్ళు జీవన విధానం మెరుగుపడ్డది. వల్ల వాళ్ళు హింసకు ఎక్కడైతే హింసిస్తున్నటువంటి ఈ రాజ్యంలో వాళ్ళు హింసకు దూరమై స్వేచ్ఛగా బతుకుతున్నటువంటి ఫలాలు అందుకుంటున్నటువంటి దాంట్లో ఈ నక్సలైట్ల పాత్ర, మావోయిస్టుల పాత్ర లేదు అనడం మన వల్లనైతే కాదు. అందుకే ఇప్పుడు ఏదైతే ఈయన డైరెక్ట్ గా చెప్తుండో మావోయిస్టులను చంపేస్తాం, దండకార్యం లేకుండా చంపేస్తాం, కట్ ఆఫ్ డేటా పెడతాం, మనం పాకిస్తాన్ తోటో లేకపోతే వేరే దేశాలతో యుద్ధం పోతలేము. అక్కడ ఉన్నటువంటి మేము ఎడ్యుకేషన్ ఇస్తాం, ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తాం, జీవన విధానాన్ని మెరుగుపరుస్తాం. ఎక్కడైతే లాస్ట్ కు చివరి చిట్టడివి అడవిలా ఉన్నటువంటి ఈ గిరిజనులను వాళ్ళని కాపాడుతాం, హక్కులను కాపాడుతాం, లేకపోతే వాళ్ళ భూముల మీద హక్కులు ఇస్తాం. మేము అసలు నక్సలైట్లే లేదనకుండా చేస్తున్నాం. ఇలా ఒకటి నేను చెప్తాను, ఇలా దండకారణ్యాల్లో కూడా చాలా మంది వందలాది మందిని పోలీసు వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటారు. అందులో ఉన్నటువంటి గిరిజనులనే గోండు జాతి వాళ్ళనే రిక్రూట్మెంట్ చేసుకుంటారు. అది కూడా నక్సలైట్లు సాధించిన విజయం కిందనే నేను లెక్క కడతాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళకు జీవన విధానంలో వాళ్ళని మెరుగుపరిచారు అంటే కూడా కారణం వాళ్ళే ఉండొచ్చు. ఒక్కటి మాత్రం నేను నక్సలైట్లను కూడా ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను, మావోయిస్టులు కూడా తన పందాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే ఎప్పుడో కొండపల్లి సీతారామయ్య ఆ కాలం నుంచి నిన్న మొన్నటి వరకు రాడికల్స్ నుంచి నక్సలైట్లుగా రూపాంతరం చెంది అక్కడి నుంచి ఒక కారిడార్ ఏర్పరచుకొని మావోయిస్టు ఉద్యమం నేపాల్ వరకు తీసుకుపోతున్న సందర్భంలో మనకు నేపాల్లో కూడా ప్రజాస్వామ్యంలో పోటీ చేసిరు. వాళ్ళు ప్రచండ కానీ వీళ్ళు కానీ పోటీ చేసి వాళ్ళు అక్కడ గెలిచినటువంటి సందర్భం చూసినాం. వీళ్ళు ఇప్పటికే ఎందుకంటే కోవట్లయితు గతంలో మన ప్రాంతాల్లో చూస్తున్నాం, జడల్ నాగరాజు కానీ, సమ్మయ్య కానీ, నయీం కానీ ఇట్లాంటి వ్యక్తులు ఈ నక్సలైట్ల ఉద్యమం నుంచే వచ్చి విధ్వంసం సృష్టించి నక్సలైట్ల ఉద్యమాన్ని నాశనం చేయడానికి ఒక కంకణం కట్టుకున్నటువంటి రాజ్యానికి వాళ్ళు సపోర్ట్ గా నిలిచారు. అప్పుడు వీళ్ళు కూడా వీళ్ళ పందాన్ని కొంత మార్చుకోవాల్సిన అవసరం ఉండే. ఈ పందాన్ని మార్చుకోవడం వల్ల ఆధునిక యుద్ధంలో ఆధునిక వెపన్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఈ సమయంలో మనం మాట్లాడుతున్న మాటలు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ టీవీలో ఏమొస్తుంది,
ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి వ్యక్తులు ఉన్నారనేది క్షణంలో పోతున్న సందర్భంలో ఇక్కడ నక్సలైట్లు కూడా పందాన్ని మార్చి కొంచెం వాళ్ళు అందుకున్న తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందనే వాళ్ళ అంశంతో పాటు ఈ ప్రజాస్వామ్యంలో కూడా ఓటు హక్కు విధానంతో కూడా కొంత ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉండేది. లేకపోతే వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు ప్రజల పక్షాన కొట్లాడుతున్న వ్యక్తులు ప్రాణాలు వదులుకోవడం వల్ల నిజంగా బాధాకరం. ఈ రాజ్యం కూడా అది ఎవరైనా ఉండని రాజ్యం అనేది ఎప్పుడు ఇట్లాంటి యుద్ధం చాలా మంది అంటారు, ప్రగడవాళ్ళు వలుపుతారు కానీ ఇది అంతం చేస్తాం మేము, ఇదేదో చేసేస్తాం అంటారు కానీ ఎప్పుడు కానీ ప్రజల పక్షాన కాపాడేటువంటి ఉద్యమాలు, ప్రజల పక్షాన వచ్చినటువంటి ఉద్యమాలు ఎక్కడ అంతం కావు, రూపాంతరం చెందుతాయి. అది వేరే విధంగా ఇంకోటి రూపాంతరం చేస్తే, ఎందుకంటే సిపిఐ సిపిఎం కలిసి ఉన్నప్పుడు సిపిఐ సిపిఎం విడిపోయినాయి. అక్కడి నుంచి దాంట్లో నుంచి ఇంకా కొద్దిగంత భావజాలం పెరిగి మావోయిజం వైపు చెంది ఆ మావోయిజం వరకు చెంది నక్సలైట్లుగా రూపాంతరం చెందిరు. అక్కడి నుంచి మావోయిస్టులుగా రూపాంతరం, రేపు ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఉన్నటువంటి విధానాలతోటి ఇంకెక్కడన్నా రూపాంతరం చెందుతారు. కానీ నాశనం చేస్తాము మేము అంతు చూస్తాము. ఎప్పుడైనా ఇంకోటి ఏంటంటే జనతా పార్టీ నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి ఈ ఆర్ఎస్ఎస్ భావం నుంచి వచ్చింది అంతం చేసింది కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు చెప్పింది అంతం చేస్తామేమన్నది. అక్కడి నుంచి రూపాంతరం చెందుకొని భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందుకొని వాళ్ళ హక్కులను కాపాడుకుంటారు, వాళ్ళ విధి విధానాలను కాపాడుకుంటారు. సరే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తర్వాత విషయం, కానీ వాళ్ళైతే నాశనం అయిపోలే కదా. ఎదుటి వాళ్ళు కూడా ఎక్కడ నాశనం అయిపోతారు అనే వాళ్ళ పక్షాన ప్రజలు ఉంటారు, వాళ్ళ పక్షాన ప్రజల సంఘాలు ఉంటాయి. కాకుండా ఏంటంటే ఎంత దుర్మార్గం సరే అంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబాలకు కానీ ప్రజా సంఘాలకు కానీ మీడియాకు కానీ పారదర్శకంగా చూపెట్టవలసిన అవసరం ఉన్నది. కానీ వివక్షరహితంగా చంపి వాళ్ళని ఏదో శవాలను గుట్టలుగా చేసి ఎక్కడో తలగబెడతాం, ఏమో చేస్తాం, ఎవరికి గుర్తింపు చేయమనే విధానంలో అయితే మంచి పద్ధతి కాదు. ఆ అమిత్ షా మాటలు కూడా వెనకకి తీసుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం ఇది. ఎందుకంటే వేరే దేశాలు కూడా మీ ఈ దేశాన్ని చూస్తుంటాయి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది. ఇక్కడ ప్రజాస్వామ్యం అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునే మనము హింస ప్రేరితమైనటువంటి రాజ్యంగా మనకి ఇష్టం వచ్చినట్టుగా చేస్తాం. ఎందుకంటే వాళ్ళు తుపాకీ కొట్టడారని అంటారు, మీరు కూడా తుపాకులు తీసుకొని చంపుకుంటారు. ఎందుకంటే మిమ్మల్ని ఎవరైనా కొట్టడానికి వచ్చినప్పుడు, రాజ్యం మీదకి వచ్చినప్పుడు మీరు రక్షణ కోసం చేయవలసిన అవసరం. కానీ మీరే పోయి అడవులలో పోయి ఎక్కడ పడితే మీకు ఇంకో విషయం చెప్పారు, ఈ మావోయిస్టులు నక్సలైట్లతో పాటు సామాన్య జనం కూడా హింసించి చంపుతున్నారు. ఆ మానవ హక్కులు అనేటివి ఇక్కడ కాలరాయబడుతున్నాయి. దీన్ని కాపాడవలసిన అవసరం మీ మీద, మా మీద, ఈ ప్రజా సంఘాల మీద, ప్రభుత్వాల మీద ఉన్నది. మామూలు జనము ఇప్పుడు ఎందుకంటే యుద్ధం చేస్తున్నది కూడా కొంచెం ఆలోచించాలి. ఎందుకు యుద్ధం చేస్తున్నారు, వాళ్ళు ఏమిటికి చేస్తున్నారు. నిజంగా కనుక మీరు యుద్ధం చేస్తే మీరు చేయండి, ప్రజా సంక్షేమ పథకాలు మీరు అడవులలో తీసుకుపోండి. ఏదో ఉన్నత వర్గాలను పెట్టి రైతులని నల్ల చట్టాలు తెచ్చి రైతులను నాశనం చేస్తారు, ఈ గిరిజనులను నాశనం చేస్తారు. తర్వాత గోండుల యొక్క అక్కడ కనిష్ట సంపద కోసం వాళ్ళని చంపుతామంటే కూడా ఈ ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఇట్లాంటివి విరమించుకోవాలి. అమిత్ షా గారు కానీ, బీజేపీ కానీ, మోడీ కానీ మీకు చేతనైతే మీరు, ఎందుకంటే ఎన్నుకోబడుతున్నారు, ప్రజలచే ఎన్నుకోబడుతున్నా అనే సిద్ధాంతం మీద మీరు పనిచేస్తున్నారు కాబట్టి ప్రజలకు సంక్షేమ పథకాలు అవసరం ఉన్నది. అందించిన తర్వాత నక్సలైట్ల అవసరం లేనప్పుడు ప్రజలు మిమ్మల్ని దగ్గర తీసుకుంటారు. కానీ మేము నక్సలైట్లను చంపుతాము, హింసిస్తాము, ప్రజల పట్ల ఎవరున్నా కానీ మేము హింసా ప్రేరితం చేస్తాం అనేది మాత్రం ఈ ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. బ్రేకింగ్ న్యూస్ అందింది ఇప్పుడే మనకు. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ రోజు ఏదైతే